ఆకాశంలో ఉంటాడు. చంద్రుడు సాయంత్రం పూట వస్తాడు. మీరెందుకు నా ప్రాణం తీస్తారు? చప్పట్లు కొట్టండి. ఎంతైనా లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. చప్పట్లు కొట్టండి. అసలు మీరందరూ ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? చప్పట్లు ఎందుకు కొట్టానంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాగా కవితలు చెప్తున్నాడు. ఖన్నా గారు, అసలు ఉదయాన్నే మీరెందుకు ఇంత శబ్దం చేస్తున్నారు? నేను నా పనులు చేసుకోలేకపోతున్నాను. సైంటిస్ట్ అనేవాడు ఏదో ఒకటి కనిపెడుతూ ఉంటాడు. ఈ కన్నా ఒక టైం మెషిన్ ని కనిపెట్టాడు. చూడండి, చప్పట్లు కొట్టండి. ఖన్నా గారు, అసలు ఈ టైం మిషన్ ఏమిటి? మనకంత అనుకూలంగా జరిగితే దేవుడు మన పక్క ఉంటాడని చెప్తారు. మనం భూతకాలం గాని భవిష్యత్ కాలం గాని వెళ్ళగలిగామంటే ఈ టైం మిషన్ ఉందని చెప్తారు. పిల్లలు తప్పు చేస్తే మమ్మీ కొడతారు. అలాగే వీళ్ళంటే ఇప్పుడు కనిపించకుండా పోయారు. చప్పట్లు కొట్టండి. అరే మీరు ఎక్కడున్నారు? వావ్, ఇక్కడ ఎంత అందంగా ఉంది. ఇప్పుడు మనందరం కలిసి స్వర్గంలో ఉన్నట్టుంది. స్వర్గమా అంటే మనం చనిపోయామా తమ్ముడు? తను స్వర్గమని అలా చెప్పలేదు. బాగుందని స్వర్గమని అంటోంది. హనీ, నా కోసం చాక్లెట్ తీసుకొస్తావా ప్లీజ్? ఇప్పుడు తీసుకొస్తాను. ఇక్కడికి వస్తే ఇలాంటివేమీ దొరకవు. ఇది ఫ్యూచర్. ఇక్కడ ఏ వస్తువు తీసుకోవడానికైనా స్మార్ట్ కార్డ్ అవసరం. మీరు ఎప్పుడైనా స్మార్ట్ కార్డ్ ని స్వైప్ చేస్తేనే మీకు చాక్లెట్లు దొరుకుతాయి. వావ్, అరే ఈ స్థలం ఎంత బాగుంది. ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక్కడ చెట్లు కూడా మాట్లాడుతున్నాయి. కానీ అన్నగా మా దగ్గర స్మార్ట్ కార్డ్ లాంటివి ఏమి లేవు. ఇక్కడ కరెన్సీని ఉపయోగించరు. ఓన్లీ డిజిటల్ పేమెంట్. డిజిటల్ పేమెంట్ అయితే లేదు. డిజిటల్ వాచ్ అయితే పనికొస్తుందా చెప్పండి. ఒకవేళ నేను ఇదే తీసుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? ట్రై చేసి చూడు. ఇక్కడ ప్రాబ్లం గా అనిపిస్తోంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. అలా చేయకు. అరే మనం నిజంగానే ఫ్యూచర్ కి వచ్చాం. ఎలాగో వచ్చాం కాబట్టి కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్దాం. ఏమంటారు? అవును, ఇక్కడ చాలా బాగుంది. వావ్, ఈ ఫ్యూచర్ చాలా అందంగా ఉంది. మిత్రులారా, స్మార్ట్ కార్డ్ లేకుండా ఎక్కడ తిరగలేమనుకుంటా. నాకు చాలా ఆకలేస్తోంది. కానీ మన దగ్గర కార్డు లేదు కదా కిట్టి. కిట్టి ఎలాగో కార్డ్ తినదు కదా కిట్టి. ఇప్పుడు మనం బుద్ధిని ఉపయోగిస్తే బాగుంటుంది అనుకుంటా. అయితే దాన్ని మీరే ప్రయత్నించండి. నా దగ్గర అది లేదు. ఉపేట్, ఎవరైనా కస్టమర్ షాప్ లోపలికి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా ఎగురుకుంటూ వాళ్ళతో పాటు వెళ్ళావు. వాళ్ళు బయటకు వచ్చేలోగా తినడానికి ఏదైనా తీసుకొని వాళ్ళతో పాటే వచ్చాయి. ఆకలేస్తోంది. ఓకే.
ఏయ్, నీ తెలివి తక్కువ ఐడియా వల్ల మనందరం ఇరుక్కునే వాళ్ళం. ఆ విషయం తెలుసా నీకో? కానీ మన కిడ్నీకి ఆకలేస్తోంది, ఆకలి. అసలు నీ వల్ల ఏమీ కాదు. ఏదైనా ఒక ఉపాయం నేనే ఆలోచిస్తాను. ఆయ్, ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ కార్లు బైకులు ఎగురుతున్నాయి, మరి ప్లేన్ ఎక్కడ ఎగురుతుంది? అరే భగవంతుడా, నన్ను కాపాడండి. నీకు 1 కిలో లడ్డు ప్రసాదంగా పెడతాను, అర్థమైందా? అరే యార్, పైన ఏదో సమస్య అనుకుంటా. బహుశా అది మన పుప్పట్ చేసిన పనే అనుకుంటా. పైన గాలి తప్ప మనకి ఇంకేది దొరకదు. ఓ వావ్, ఈ పిల్ల ఎంత అందంగా ఉంది. దీనికి మిషన్ పెట్టి క్యాట్ కార్ తయారు చేద్దామా? తమ్ముడు, వీడు మనల్ని కార్ లాగా చేయబోతున్నాడు. నువ్వెందుకు అంత సంతోషపడిపోతున్నావు? మనం మిషన్లు అయిపోతాం. మన లోపల పెట్రోల్ పోస్తారు. లేదు, మా మిషన్ కి పెట్రోల్ తో పనే లేదు. ఆహా, తప్పకుండా తీసుకువెళ్ళు. వీడిని తీసుకువెళ్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది. వీడు మాకు అక్కర్లేదు. పారిపోండి. సీరియస్ అయిపోయారు, పరిగెత్తండి. అరే వీళ్ళు ఎగురుతున్నారు. ఈ ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంది. అరే, ఇది చాలా భయంకరమైన చోటు. కార్లు అవి ఎగురుతున్నాయి. చాలా కష్టపడి నా ప్రాణాలు కాపాడుకుని వచ్చాను. రండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కార్ నుండి బ్రతికావు. మేము కార్లా అవ్వకుండా బ్రతికాము. అవునవును, ఇప్పుడే 2 దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాం. మనం ఇంకా బయటపడలేదు. తప్పించుకుందాం, పదండి. అని త్వరగా రిమోట్ ని నాకు ఇవ్వు. మనం త్వరగా ఇంటికి వెళ్దాం. ఇవ్వు. లేదు, నేను ఈ రిమోట్ ని నీకు ఇవ్వను. నువ్వు కూడా నాకు టీవీ రిమోట్ ని ఇవ్వవు కదా. నేనివ్వనంటున్నానా? ఏయ్, త్వరగా రిమోట్ ఇవ్వు. ఇదేమి నీ టీవీ రిమోట్ మాత్రం కాదు, టైం మిషన్ రిమోట్, అర్థమైందా? నేనివ్వను. నేనే ఫ్యూచర్ కి తీసుకొచ్చాను కాబట్టి నేనే తీసుకువెళ్తాను. తమ్ముడు, ఏ బటన్ని నొక్కాలి? అరే అని త్వరగా రిమోట్ నివ్వు, లేదంటే మన జీవితాంతం ఇక్కడే ఉండాల్సిందే. రండి పిల్లలు, మీకోసం నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? మేడం, మేము టైం మిషన్ లో నుంచి ఫ్యూచర్ కి వెళ్ళిపోయాం. అని మళ్ళీ నీ తెలివి తక్కువ మాటల్ని మొదలు పెట్టావా? లేదు మేడం, తను నిజమే చెప్తున్నాడు. అక్కడ కార్లు. నాకు అర్థమైంది. అక్కడున్న కార్లన్నీ పైన ఎగురుతున్నాయని నాకు చెప్పొస్తున్నారు కదా. ఇంకా చెట్ల పైన చాక్లెట్స్ కూడా వేలాడుతూ ఉండుంటాయి కదా. కోయిల చాలా బాగా పాడుతుంది పాటలు.
మీరెందుకని వినరు వీళ్ళ మాటలు? కొట్టండి కొట్టండి, చప్పట్లు కొట్టండి. కన్నా గారు నేను అస్సలు ఒప్పుకోను. నక్షత్రాలు భూమి మీదకి వస్తే చూస్తారుగా, అలాగే మెషిన్ లో కూర్చొని మీరు ప్రయత్నించొచ్చుగా. ఓకే అలాగే పదండి ఒక్కసారి ట్రై చేద్దాం.